జేఎల్ఎం ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారమ్మా? మనం చూస్తున్నారు కదా మన వీడియోస్ ఏంటి క్లాసెస్ అంతా కూడా స్ట్రక్చర్. ఇప్పుడు ఈరోజు మనము బేసిక్ ఎలక్ట్రానిక్స్ టాపిక్ మనకున్న సిలబస్లో జేఎల్ఎం, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అందరి కాంబినేషన్ సిలబస్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఒక సబ్జెక్ట్. అసలు నాకు తెలిసి ఐటీఐలో మీరు ఈ సబ్జెక్ట్ నేను చదివి ఉంటారు కూడా. ఏదో లైట్గా ఒక సిలబస్లో ఉన్న బ్రీఫ్గా అలా లాస్ట్లో ఎప్పుడో దాన్ని అట్లా వదిలేసి ఉంటారు. కాబట్టి బేసిక్ ఎలక్ట్రానిక్స్ పైన స్పెషల్ అటెన్షన్ అనేది మీరు పెట్టాలి సార్. దాంతోపాటు ఈ సబ్జెక్ట్లో మంచి స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఇంతకుముందు నేను క్లాసులు చెప్పినప్పుడు మీకు డీసీ ఫండమెంటల్స్, ఏసీ ఫండమెంటల్స్ చెప్పాను. అక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ చెప్పాను, ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ప్రాబ్లం అంటే ఒకటి ప్రాబ్లం ఛాన్స్, అది కూడా రెక్టిఫైర్స్లో, లేకపోతే ప్రాబ్లమే ఉండదు. అన్ని థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్గా మనకి రఫ్ సిలబస్ ఏంటి అంటే నెంబర్ 1 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. నెంబర్ 2 రెక్టిఫైర్స్. ఏంటిదమ్మా? రెక్టిఫైర్స్. యాంప్లిఫైర్స్. ఏంటిది? యాంప్లిఫైర్స్. తర్వాత ఆసిలేటర్స్. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. యాజ్ ఇట్ ఈస్గా నేను ఏమైతే మీకు ఇక్కడ రాశానో ఇందులో నుంచే మనకి క్వశ్చన్లు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మేజర్ కాంపోనెంట్ ఏది మనకంటే చాలా ఉన్నాయి మా కాంపోనెంట్స్. అందులో మనకి మేజర్ కాంపోనెంట్ ఏంటంటే డయోడ్. దాంట్లో కొంత బేసిక్ కూడా కావాలి కాంపోనెంట్స్ వచ్చేటప్పుడు. డయోడ్ వచ్చేటప్పుడు అంటే ఫస్ట్ మనం ఆటం అంటే ఏంటిది, ఎలక్ట్రాన్ ఎంత, ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటి, ప్రోటాన్ ఛార్జ్ ఏంటి, న్యూక్లియస్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది, న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది, సిలికాన్కి జెర్మేనియంకి రెండింటికి తేడా ఏంటి, సిలికాన్ ఎక్కడ వాడతాం, జెర్మేనియం ఎక్కడ వాడతాము, సిలికాన్ ఎక్కడ వాడము, జెర్మేనియం ఎక్కడ వాడము, డిఫరెన్సెస్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను క్లాసులో, ఎన్ టైప్ మెటీరియల్కి పీ టైప్ మెటీరియల్కి డిఫరెన్సెస్ అనేది గ్యారంటీ క్వశ్చన్ అమ్మా. ఎన్ టైప్ మెటీరియల్ ఏ విధంగా తయారు చేయాలి, పీ టైప్ మెటీరియల్ ఏ విధంగా తయారు చేయాలి, దేంతో దేని డోపింగ్ చేస్తే ఏ మెటీరియల్ వస్తుంది, ఎన్ టైప్ మెటీరియల్కి ఏంటమ్మా వాటి ఒక్కోసారి మిమ్మల్ని అడుగుతాడు, మీకు డోనార్ టైప్ ఆఫ్ ఆటం ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డోనార్ టైప్ ఆఫ్ ఆటం అంటాడు. డోనార్ టైప్ ఆఫ్ ఆటం మీకు డోనార్ అంటే ఏంటమ్మా, పేరులోనే ఉంది ఆన్సర్. నేను క్లాస్లో కూడా చెప్తా ఉంటాను షార్ట్ కట్ లాగా బాగా అర్థం కావడానికి. ఎన్ ఉంది అంటే డోనార్లో ఎన్ ఉంటుందమ్మా. ఇది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ టైప్ మెటీరియల్ అని. దీంతో అర్థమైపోద్ది, దిస్ ఈజ్ ఏ ఎన్ టైప్ మెటీరియల్. మరి పీ టైప్ మెటీరియల్ అంటే యాక్సెప్టార్ అంటాం. దాన్ని ఏమంటాము? యాక్సెప్టార్. ఇక్కడ గమనించారా, పీ ఉంది, ఇక్కడ పీ ఉంటే పీ టైప్ మెటీరియల్, ఎన్ ఉంటే ఎన్ టైప్ మెటీరియల్. ఆ పేర్లలోనే మనకి సగం ఆన్సర్ వచ్చేస్తుంది. మరి నీకు ఎన్ టైప్ మెటీరియల్ కావాలి అంటే 5th గ్రూప్ ఎలిమెంట్స్తో డోపింగ్ జరగాలి. పీ టైప్ మెటీరియల్ కావాలంటే 3rd గ్రూప్ ఎలిమెంట్స్లో డోపింగ్ కావాలి. 5th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి సార్? ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, ఇవన్నీ. దీంట్లో ఏ ఒక్క మెటీరియల్ తీసుకొని సిలికాన్తో కలిపితే, సిలికాన్తో యాడ్ చేస్తే, సిలికాన్తో డోపింగ్ చేస్తే మనకి ఈ మెటీరియల్ వస్తుంది. ఎన్ టైప్ అని డైరెక్ట్గా అనకుండా డోనార్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీ అంటాడు. వీటిలో ఏదో ఒకటి మనం డోనార్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీ అని నేర్చుకోవాలి. యాక్సెప్టార్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీ ఏంటి సార్ అంటే 3rd గ్రూప్ ఎలిమెంట్స్. 3rd గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం. దీన్ని బేస్ చేసుకొని గ్యారంటీ ఒక క్వశ్చన్ ఇస్తాడమ్మా. చిన్న డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది, రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది, ఫార్వర్డ్ బయాస్ చేస్తే ఏ స్విచ్ లాగా ఉంటుంది, రివర్స్ బయాస్ చేస్తే ఏ స్విచ్ లాగా ఉంటుంది, ఇలాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ అన్ని అడుగుతాడు.
మీరు నా క్లాసు విన్న తర్వాత, రెగ్యులర్ క్లాస్ అయినా సరే, మన వీడియో క్లాస్ విన్న తర్వాత అయినా సరే, ఈ నాలెడ్జ్తో మీరు కంపల్సరీ, అంటే ఈ ఒక్క వీడియో సరిపోదు, ఇది నేను ఓన్లీ మీకు ఇంట్రడక్షనే. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎక్కడెక్కడ మనం బాగా స్ట్రెస్ చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఇక్కడ నేను చెప్పేది ఒక 20 నిమిషాల క్లాసే, కానీ అదే నువ్వు మన కోచింగ్ సెంటర్కి, దిల్సుఖ్నగర్ సాయి మీద కోచింగ్ సెంటర్కి వస్తే ఈ క్లాస్ నా దగ్గర వినాలి అంటే మినిమం 20 to 25, బాగా ఇంకా బాగా అంటే 30 అవర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిమ్మల్ని ప్రతి చాప్టర్లో కూడా మాస్టర్స్ చేస్తాను. నేనే కాదు, మీకు తెలుసు శేఖర్, మన శేఖర్ సార్ ఎలా చెప్తాడో కూడా మీకు తెలుసు క్లాసు. మేమిద్దరం మ్యాక్సిమం సిలబస్ని కవర్ చేస్తూ ఉంటాం. ఇంకా వేరే వేరే టీచర్స్ కూడా వచ్చి చెప్తూ ఉంటారు. బట్ మేజర్ అయితే మేము తీసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు వేరే సార్లు కూడా మీకు క్లాసెస్ డీల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రెక్టిఫైర్స్లో ఒక టేబుల్ నేర్పిస్తానమ్మా మీకు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అని, సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ అని ఒక టేబుల్ నేర్పిస్తాను. ఆ టేబుల్లో మనకి ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. ఏంటి సార్? రిపుల్ ఫ్యాక్టర్, రెక్టిఫైర్ ఎఫిషియన్సీ, రెగ్యులేషన్, ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి వాల్యూస్ ఎలా ఉంటాయి అని మీకు క్లాసులోనే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రెక్టిఫైర్స్లో చిన్న ప్రాబ్లం కూడా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. కానీ నేను ఇక్కడ ఏం రాశానో ఈ టాపిక్స్లో నుంచి క్వశ్చన్స్ మిస్ కావు. ఇప్పుడు మొన్న అడిగాడు మీకు జేఎల్ఎం ఎగ్జామ్లో ఏం అడిగినాడు సార్ అంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎంతమంది రాశారో నాకు తెలియదు, కానీ నా నోట్స్లో మీరు టేబుల్ నేర్చుకొని వెళ్ళిపోయింటే నేను చెప్పిన టేబుల్ మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ టేబుల్ ఆ ఎగ్జామ్ అప్పుడు నోటెడ్ అది. ఇప్పుడు మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ కొద్ది రోజులు అయింది కాబట్టి. సబ్జెక్ట్ ప్రిపరేషన్లో లేకపోతే ఎవరైనా మర్చిపోతారు. ఏమడిగినాడు సార్ అంటే, కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్, పవర్ గెయిన్, ఏ యాంప్లిఫైర్కి ఏది ఉంటుంది, కరెంట్ గెయిన్ దేనికి ఎక్కువ ఉంటుంది, వోల్టేజ్ గెయిన్ దేనికి ఎక్కువ ఉంటుంది, పవర్ గెయిన్ దేనికి ఎక్కువ ఉంటుంది అని క్వశ్చన్స్ అడిగినాడు. ఇలాంటి క్వశ్చన్గా నేర్చుకోవటం కాదు. నెక్స్ట్ మనకి ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్లో, ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా రాయడానికి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా మనం నేర్చుకోవాలి. అది మన టార్గెట్. కరెంట్ గెయిన్ వచ్చేసి కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో ఎక్కువ ఉంటుందమ్మా. వోల్టేజ్ గెయిన్ వచ్చేసి కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో ఎక్కువ ఉంటుంది. పవర్ గెయిన్ వచ్చేసి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఎక్కువ ఉంటుంది. సార్ ఇట్లాంటిది ఇది మొన్న ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి అందరూ ఇవి బాగా గుర్తుపెట్టుకొని నేర్చుకొని పోతారు. తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఇన్పుట్ ఇంపెడెన్స్ దేంట్లో ఎక్కువ ఉంది, అవుట్పుట్ ఇంపెడెన్స్ దేంట్లో ఎక్కువ ఉంది, ఏది పాపులర్ యాంప్లిఫైర్, ఇంపెడెన్స్ మ్యాచింగ్ దేనికి ఉంటుంది, బఫర్ యాంప్లిఫైర్ దేని అంటారు, ఎమిటర్ ఫాలోయర్ అని దేని అంటారు. ఇవన్నీ రావాలి అంటే నేను మీకు రెగ్యులర్ క్లాస్లో సిఈ, కామన్ ఎమిటర్ అంటే ఏంటి, కామన్ బేస్ అంటే ఏంటి, కామన్ కలెక్టర్ అంటే ఏంటి, అసలు ఈ పేర్లు ఎందుకు వచ్చాయి, వీటికి కామన్ బేస్ అనే పేరు ఎందుకు వచ్చింది, కామన్ ఎమిటర్ పేరు ఎందుకు వచ్చింది, ఇన్పుట్ ఇంపెడెన్స్ ఒక్కొక్క దాంట్లో ఎలా ఉంటుంది, మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మీరు మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ కట్స్ చెప్తాను. ఆ షార్ట్ కట్స్తో మీకు సంబంధించిన యాంప్లిఫైర్స్, సిబిసిఈ, సిసి యాంప్లిఫైర్స్లో ప్రతి ఒక్కటి కూడా మీరు నేర్చుకుంటారు. మొన్న ఇక్కడ సిలబస్లో మెన్షన్ చెయ్యని టాపిక్ ఒకటి ఇచ్చాడు. ఏంటి సార్ అంటే బయాసింగ్, ట్రాన్సిస్టర్ బయాసింగ్లో ఆపరేటింగ్ పాయింట్ ఒక పర్టికులర్ ప్లేస్లో, ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ ఉంటే ఈ రీజియన్ ఏమంటాడు అన్నాడు, యాక్టివ్ రీజనా, సాచురేషన్ రీజనా, కట్ ఆఫ్ రీజనా అనే ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ ఉంటే, లోడ్ లైన్కి ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ ఉంటే ఏంది అన్నాడు. బయాసింగ్లో ఇంకా కొద్దిగా ఎక్కువ చెప్తాను మీకు నేను. అంటే ఉన్న బయాసింగ్ అంటే ఏంటి, ఎందుకు బయాసింగ్ వాడాలి, ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, బయాసింగ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, మనకి ఫిక్స్డ్ బయాస్ అని, కనెక్టర్ టు బేస్ బయాస్ అని,
సెల్ఫ్ బయాస్ అని 3 రకాల బయాసింగ్స్ ఉన్నాయి. ఈ బయాసింగ్ లో ఏది బెస్ట్ బయాసింగ్, ఎందుకు బెస్ట్ బయాసింగ్, స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా మీకు నేర్పిస్తాను సార్. 100% క్వశ్చన్ ఆసిలేటర్స్ సార్. పొరపాటున మనం మిస్ అయ్యొచ్చు కానీ గ్యారెంటీ అడుగుతాడు. ఆసిలేటర్స్ లో క్వశ్చన్ అడుగుతాడు. మనకి ఆర్సీ ఆసిలేటర్స్ అని, ఎల్సీ ఆసిలేటర్ అని, క్రిస్టల్ ఆసిలేటర్ అని 3 రకాల ఆసిలేటర్స్ ఉన్నాయి. మళ్ళీ ఆర్సీ ఆసిలేటర్లో ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అని, వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అని 2 రకాలు. ఎల్సీ ఆసిలేటర్లో హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్. వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత, 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 హెడ్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది, దానికి ఏ ఆసిలేటర్ సూటబుల్ అవుతుంది అనేది క్వశ్చన్ అడుగుతాడు. లేదు ఒక గిగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ, మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది, ఏది బెస్ట్ ఆసిలేటర్, ఆసిలేటర్లో ఏం ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఇవన్నీ కూడా మన రెగ్యులర్ వీడియో క్లాసెస్ ప్లస్ వీడియో క్లాస్ మొత్తం మీరు తీసుకున్నారనుకోండి, టోటల్గా అంతా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను మీకు. పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో మొన్న టీఎస్పీ ఎస్పీడీసీఎల్ అంటే క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ పేపర్లో ఐజీబీటీ సింబల్ అడిగాడు. అట్లా నువ్వు ఈసారి ఐజీబీటీ ఒక్కటే నేర్చుకోకూడదు, ఎస్సీఆర్ సింబల్ ఏంటి, ఐజీబీటీ సింబల్ ఏంటి, మాస్ఫెట్ సింబల్ ఏంటి, పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటికీ కూడా ఏం సింబల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక టేబుల్ ఫామ్లో నేను మీకు ఇస్తాను చిన్న. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు మన ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు వేరే స్టూడెంట్స్ ఎవరు చేయలేని క్వశ్చన్లు బేసిక్ ఎలక్ట్రానిక్స్లో, అలానే వేరే సబ్జెక్టులు కూడా అంతే డెప్త్ ఉంటుంది, ఇది ఒకటే అని కాదు, డోంట్ వరీ. కాకపోతే మోడల్ టు మోడల్ అంటే ఐటీఐ లెవెల్లో ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ని ఏ డెప్త్లో చెప్పాలి అనే పాయింట్ ఫస్ట్ టీచర్కి తెలియాలి. అప్పుడే నాకు తెలిసింది మీకు చెప్పడం కాదు, నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్పడం కాదు, మీకు ఏం కావాలో చెప్పాలి, అది మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో కనీసం అంటే ఒక 5 క్వశ్చన్లు వస్తాయి. నాకు తెలిసి పవర్ ఎలక్ట్రానిక్స్లో ఎస్సీఆర్ పైన క్వశ్చన్ వస్తుందమ్మా, లేదా యూజేటీ పైన క్వశ్చన్ వస్తుంది, లేకపోతే ఇప్పుడు వాడుతున్న మన యూపీఎస్లో యూపీఎస్ సప్లై ఉంటుంది కదా, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, యూపీఎస్లో మాస్ఫెట్స్ ఎక్కువ వాడతారు. దాని ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత, పవర్ రేటింగ్స్ ఎంత, మా పవర్ రేటింగ్ చాలా ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఏ డివైజ్ను వాడతాము, కన్వర్టర్స్లో ఏంటి, ఇన్వర్టర్స్లో ఏంటి, ఏం వాడతాము, చాపర్స్లో ఏం వాడతాము అనే బేసిక్ పాయింట్స్ పైన మన పవర్ ఎలక్ట్రానిక్స్లో, ఈవెన్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో 2 క్వశ్చన్లు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మీరు ఎవరైనా తెలుసున్న కనుక రాలేని వాళ్ళు ఉంటే పూర్తిగా ఒక ఆర్డర్లో సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి అమ్మా. ఆన్లైన్ క్లాసెస్ చూడండి. ఆన్లైన్ క్లాస్లో కూడా చాలా మోడరేట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ మైండ్ ఎక్కడికైనా డైవర్ట్ అయిందా? కాలేదు. ఎందుకంటే చెప్తున్న విషయం బాగా అర్థమవుతుంటే మనకు అది అవసరమైతే ఖచ్చితంగా మన మైండ్ ఎక్కడికి డైవర్ట్ కాకుండా చేస్తాం. అది పాయింట్. ఓకే చిన్న, ఇది ఈ టాపిక్ సంబంధించి. మిగతా టాపిక్స్ అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు అన్ని ఫాలో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ క్లాసెస్ కావాలనుకుంటే దిల్సుఖ్నగర్ బ్రాంచ్కి అటెండ్ అయ్యి మీరు క్లాసెస్ అటెండ్ కండి. లేదు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే ఆన్లైన్ రికార్డెడ్ క్లాస్ తీసుకోండి. అంతా కంప్లీట్ సిలబస్ ఉంటుంది మీకు. ఓకే, ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో ఏముంటాయో అంటే దిల్సుఖ్నగర్ బ్రాంచ్లో క్లాసెస్ ఏమి తీసుకుంటుంటారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆఫ్లైన్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ చిన్న, ఆల్ ద బెస్ట్, బాయ్.